అందువల్ల మీరందరూ ఓకే అంటే ఆ బసవేశ్వరుడి స్ఫూర్తితో మనం పెద్ద ఎత్తున పాదయాత్రకు కూడా శ్రీకారం చుడదాం త్వరలో. బసవేశ్వర టు సంగమేశ్వర, మన బసవేశ్వరునికి విగ్రహానికి నారాయణకేల్లో దండేసుకొని జరాసంగంలోని కేతకి సంగమేశ్వర దాకా నడుద్దామా? ఎంతమంది నడుస్తారు పాదయాత్రకు? మీరు నడిమిట్లు ఆగుతారా, కొనెళ్తారా? లాస్ట్ దాకా సంచులు గించులు బట్టలు సర్దుకొని వస్తారా? మాణిక్రావు సాబ్ అయితే తయారున్నా అంటుండు, ఆల్రెడీ వాకింగ్ గికింగ్ ఎక్సర్సైజ్ చేస్తుండు పొద్దుగాలేసి. జైరాబాద్ ఎమ్మెల్యే సాబ్ పొద్దుగాలేసి వాకింగ్ చేస్తుండు, ఎక్సర్సైజ్ చేస్తుండు, ఇప్పటికే తయారైతుండు. మరి మీరు అవుతారా? ఓకే, చేద్దాం, తప్పకుండా చేద్దాం. ఈ ప్రభుత్వాన్ని ఇడిచిపెట్టేది లేదు. ఏం జరిగింది? ఈ రేవంత్ రెడ్డి మాట్లాడితే మొన్న మల్లబోయి ఒట్టు పెట్టిండు. భద్రాద్రి రాముల వారి మీద ఒట్టు పెట్టి చెప్తున్నా 117 గెలుతా అంటాడు. ఆ రాముల వారి మీద ఒట్టు పెట్టిన రుణమాఫీ ఏమైందో ముందు చెప్పు. కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టి చెప్తివి అంటే రుణమాఫీ కాలే, రేపు 117 నువ్వు గెలుతావు. 117 అంటే 1 1 7 1 1 7 గెలుతావు, 9 గెలుతావు. 117 గెలవు, 9 గెలుతావు. అంతకు మించి నీకు వచ్చేటి లేవు. మొన్న మన మెదక్ జిల్లాలో 7 గెలిచినాం మనం, జరలో 3 పోయినాయి. ఈ తాప 3 కూడా గెలుపుతా, 10కి 10 గెలిపిస్తా, బరాబర్ గెలిపిద్దాం. ఓసారి రుణమాఫీ చూద్దాం. ఇక మీరు నిలబడ్డోళ్ళు జరుగురు బిడ్డ. ఏం చెప్పిండో ఒక్కసారి రుణమాఫీది ఒక్కసారి చూద్దాం. శివుడి సాక్షిగా, సమ్మక్క సారమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, గోగులమ్మ సాక్షిగా, బాసర సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా, కొమరవెల్లి మల్లన్న సాక్షిగా, జూబ్లీన్స్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను నీకు మాట ఇస్తున్నా. ఈ కొత్త గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా, గురుమూర్తి స్వామి సాక్షిగా, ఆర్మూర్ సుద్దుల గుట్ట సాక్షిగా, అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభుడి సాక్షిగా, నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాటిస్తున్నా, భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాటిస్తున్నా, పాలమూరు మిత్రుల సాక్షిగా, జాంగీర్ పీర్ల దర్గా సాక్షిగా నేను మాటిస్తున్నా, శివలాల్ సాక్షిగా, బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా, మెదకు చర్చి సాక్షిగా, 7 పాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. అత్తడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డా, తుఫానులు వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. 2 లక్షల పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2 లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా. అయిందవే ఇలా కానోళ్ళు ఎందరో చేసి శైలి అవటరు చూస్తా. రుణమాఫీ కానోళ్ళు 8 మంది కాలే. ఇప్పుడు రాంగా ఇప్పుడే నాకు వీళ్ళెవరు చాప్తా కే వాళ్ళు దరఖాస్తు ఇచ్చారు. చాప్తా కేలోని తుకారాం రెడ్డి 40 మంది, మా 40 మందికి ఒక చాప్టా కే గ్రామము, మండలం నారాయణఖేడు, మాకు 40 మందికి రుణమాఫీ కాలే, జర అసెంబ్లీలో అని గట్టిగా అడుగు అని నాకు కాగితం ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చారు, ఇవాళ ఇచ్చిన కాగితం ఇది. రేవంత్ రెడ్డి ఏమంటుండు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రుణమాఫీ అయిపోయింది అంటుండు. భూమి బద్దలు కాలేదు, భూకంపం రాలేదు, సూర్యుడు తూర్పున్నే ఉదయించిండు, అయినా కూడా ఇవాళ రుణమాఫీ మాత్రం కాలే. అయిందా? రేపు ఊకేం డిస్టర్బ్ చేస్తున్నారు అన్నాడు. అయిందా? ఎక్కడున్నదో గక్కనే అయింది. సో దీన్ని బట్టి మనం ఇలా అర్థం చేసుకోవాలి. ఆయన మాటలు మాట్లాడతాడు తప్ప రేవంత్ రెడ్డి మాటలు నమ్మితే శంకరగిరి మాన్యాలు పట్టినట్టే. ఏది కూడా నిజం కాదు. ఒక్కటి కూడా ఇప్పటి వరకు మాట మీద నిలబెట్టుకోలే.
గా భద్రాద్రి రాముడి మీద ఒట్టు పెట్టి మోసం చేసిన వాడికి పోగొడతాడా, ముంగడ పడతాడా? దయచేసి ఆలోచన చేయండి. రైతు బంధు, అది కూడా ఒకసారి మాట్లాడదాం. రైతు బంధు ఏమైంది? పోయినసారి యాసంగి ఎన్ని ఎకరాలు పడ్డదే రైతు బంధు? ఎన్ని ఎకరాలు పడ్డదే? 2 ఎకరాలు పడ్డది. మరి మిగతా సంగతి గోవిందా? యాసంగిలో రైతు బంధు వేసేటప్పుడు సిద్దిపేటకు వచ్చింది నా దగ్గరికి. మార్చి 22 వచ్చి